నమ్మడం తప్ప లేక మోసం చేయడం తప్ప? మోసపోతున్నారంటే మోసం చేయలేక కాదు, నమ్మడం అలవాటు అయింది కాబట్టి. ఒక చిన్న కథ. ఒక స్వామీజీ స్నానానికి నదిలో దిగాడు. ఒక తేలు చెట్టు మీద నుండి కిందికి నదిలో పడింది. స్వామీజీ జాలిపడి దాన్ని తన చేతిలో తీసుకోవాలని చెయ్యి చాచిన ప్రతిసారి అది గాయపరుస్తుంది. అయినా స్వామీజీ దాన్ని తన చేతిలో తీసుకొని గట్టు మీద విడిచిపెట్టి నది నుండి బయటికి వచ్చారు. శిష్యుడు అది అంతా చూచి, ఎందుకు అలాంటి విష జంతువును సహాయం చేశావని అడగగా స్వామీజీ చెప్పారు, విషం చెమ్మడం దాని గుణం, సహాయం చేయడం మన గుణం. దాని గుణాన్ని అది విడవనప్పుడు మన గుణాన్ని మనం ఎందుకు విడిచిపెట్టాలని అని సమాధానం చెప్పాడు. అంతే కదండి, సమాజంలో ఎంతోమంది విషయం జిమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ కోసం మనం మారకూడదు. మనం ఎలా ఉన్నామో అలాగనే ఉండాలి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.